పూర్ణచందర్ డే బిఫోర్ ఎస్టర్డే రాత్రి 11 గంటలకి నా సమక్షంలోనే నాతో పాటు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి సరెండర్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడైతే సరెండర్ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు కోర్టులో సరెండర్ చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్‌లో ఉంచి పూర్ణచందర్ పోలీస్ స్టేషన్‌కి వస్తే అంటే పోలీస్ స్టేషన్‌కి గూడా కాదు టాస్క్ ఫోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వస్తే మిమ్మల్ని విడిచిపెడతాము అని జెప్పి పొద్దున తీసుకెళ్ళి దాదాపు సాయంత్రము 7, 8 వరకు గూడా అక్కడే ఉంచేసరికి పూర్ణచందర్ తనొక ప్రతిపాదన తీసుకొచ్చి తన ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. నేను ఇన్నోసెంట్ అనేది మేబీ కోర్ట్‌లో తేల్చుకోవచ్చు. కానీ కాకపోతే నా కుటుంబ సభ్యులు మంచి స్థానంలో ఉన్నారు. అందరూ చదువుకున్న వాళ్ళు. వాళ్ళ రిప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. నేను సరెండర్ అవుతానన్నప్పుడు కోర్ట్ ముందు సరెండర్ అవ్వదు అని చెప్పినప్పుడు అవసరం లేదు. వెంటనే ఇమ్మీడియేట్‌గా మా కుటుంబ సభ్యులను రిలీజ్ చేయాల్సింది టాస్క్ ఫోర్స్ వాళ్ళే కాబట్టి నేను వాళ్ళ ముందే సరెండర్ అవుతా అని అన్నప్పుడు నేనన్న విషయము ఆహ్, ఎఫ్ఐఆర్ హాస్ బీన్ రిజిస్టర్డ్ బిఫోర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. కాబట్టి లెట్స్ డు నాట్ మీట్ ది టాస్క్ ఫోర్స్ పోలీస్. చిక్కడపల్లి పోలీస్‌కే వెళ్దాము. అక్కడే మీరు సరెండర్ అవుదురు అని చెప్పి రాత్రి 11 గంటలకి అక్కడ సరెండర్ అవ్వడం జరిగింది. ఈలోపు అతను నా దగ్గర నాకు చెప్పింది మాత్రము నాకు 7-8 మధ్యలో ఒకసారి కాల్ చేసి చెప్పినప్పుడు సరెండర్ అని. ఈలోపు నేను కొన్ని నిజాలు మాత్రం మీడియాకు తెలియజేయాల్సిందున్నది. నాకొక గంట నుంచి 2 గంటల సమయం ఇవ్వండి. నేను మళ్ళీ 9, 9:30 వరకు మీకు అందుబాటులోకొస్తా. ఓకే. నేను మాత్రం వస్తున్నా. మీరు గూడా రండి అని చెప్పి అన్న తర్వాత 11 గంటలకి ఆ లెటర్ నేను ఆయన సరెండర్ అయిన తర్వాత ఆ లెటర్ చూడాల్సొచ్చింది. ఓకే. ఆ లెటర్‌లో ఉన్నది ఆయన నాకు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్. అంటే జనరల్‌గా క్లయింట్స్ ప్రొవైడ్ సమ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు అబ్టైన్ బెయిల్, ఈవెన్ టు ఫైల్ ది బెయిల్ పిటిషన్. బెయిల్ పిటిషన్ ఫైల్ చేయాలన్నా ఏదైనా వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ఉండాల్సిందే. Yes. యాస్ పార్ట్ ఆఫ్ దోస్ ఇన్‌స్ట్రక్షన్స్ దే ఆర్ వెరీ సిమిలర్ టు ది లెటర్ హి హాస్ రిలీజ్డ్.